సినిమా పేరు తగ్ లైఫ్, సినిమాలో తగ్గింది లైఫ్. ఇది భారతీయుడు 2కి ప్యారలల్గా తీసారేమో నాకు డౌట్. మధ్యలో కొన్ని రైల్వే యాక్షన్ సీక్వెన్స్ కానీ, స్టేషన్లో కానీ, క్లైమాక్స్ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ కొన్ని ముందు సీన్స్ కానీ, నేను భారతీయుడు 2లో ఉన్నానా తగ్ లైఫ్లో ఉన్నానా అనే డౌట్ వచ్చింది నాకు. అంటే భారతీయుడు 2 రెఫరెన్సెస్ చాలా కనిపించాయి ఇందులో. ఎందుకు అలా తీసుకున్నారనేది నాకు అర్థం కాల. తగ్ లైఫ్ మంచి దగ్గొచ్చే కదా, దయచేసి ఇలాంటి సినిమాలు తీయండి, ప్రొడ్యూసర్కి 4 డబ్బులు మిగల్చండి. చిన్న సీన్ రావడం చిల్లి పువ్వా వద్దులే, నేను పాడకూడదు బాగోదు, కానీ డిసప్పాయింట్ చేసిందండి. స్టోరీ పరంగా స్టోరీ కొంచెం బాగాలేదు. స్టోరీ తగ్ లైఫ్ అంటే నేను ఒక విక్రమ్ సినిమా, ఒక విశ్వరూపం అన్నట్టు అనుకున్నా, బట్ అక్కడ ఏం లేదు. అక్కడ మణిరత్నం గురించి తక్కువ అంచనా అవసరం లేదు. సింబు అండ్ కమల్ హాసన్ సన్నివేశాలు బాగా అనిపించినాయి. త్రిషనే కొద్దిగా ఆ టైంలో పెట్టడం కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించేసింది. 1000 కోట్ల దాకా ఏం లేదు, ఏమో తమిళ్లో వస్తే రావచ్చు, మనకాడ అయితే పెట్టిన దానికి డబ్బులు వస్తలేదు, అంటే పెట్టింది రావచ్చు 300 అట్లా వస్తుందేమో. నెక్స్ట్ త్రిష కొంచెం ఇబ్బందికరంగా నచ్చింది. త్రిష సన్నివేశాలు అయితే. కమల్ హాసన్ అండ్ సింబు వాళ్ళిద్దరి కోసం అయితే సినిమా చూడాలి. ఏది త్రిష చాలా ఇబ్బంది పెట్టింది. వాళ్ళు కమల్ హాసన్ గారితో మరి చాలా బాధపడ్డావు. ఎందుకంటే ఈవెంట్లో కూడా రియల్గా చూసి సినిమాలో కమల్ హాసన్తో ముద్దు సన్నివేశాలు అంటే ఏదో తేడాగా అనిపించింది, కొంచెం బాధ చేసింది. సో కమల్ హాసన్ గారి గురించి అండ్ సింబు గురించి సినిమా చూడాలి భయ్య. ఓకే, థ్యాంక్ యూ. పర్లేదు అంతే. సారీ, అంత 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 నేను జస్టిఫికేషన్ నేను కూడా చేయలేను. సో కమల్ హాసన్ గారి కోసం సింబు కోసం చూసారు. వాళ్ళిద్దరు సన్నివేశాలు బాగా అనిపించేస్తాయి. అండ్ మన లక్ష్మీ మీనల్ చాలా మంది ఉంటారు, వాళ్ళు ఒక హీరోయిన్ కాబట్టి ఆమెతో హీరోకి ఏం అంటే సింబుకి ఏం లింక్ ఉంది అనేది ఎండింగ్లో క్లైమాక్స్లో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంతవరకు సినిమాని మెచ్చుకోవచ్చు, చూడొచ్చు. కొంచెం డౌన్ అనిపిస్తుంది భయ్య, ఎందుకంటే మణిరత్నం అంటే మనం అందరు డైరెక్టర్లో మనం ఇక్కడ పెట్టేసుకుంటాం, గుండెల్లో పెట్టేసుకుంటాం, నెత్తిన పెట్టేసుకుంటాం. ఆ రాజు కొంచెం డౌన్ అనిపించింది, కానీ అవును అలాగే ఉంది. కాకపోతే వీళ్ళిద్దరు సన్నివేశాలు బాగా అనిపిస్తాయి, అంతకుమించి సినిమాలో పెద్దగా బాగా అనిపించేసింది. లుక్ కూడా బాగున్నది, ఇద్దరు లుక్ కూడా బాగుంది, అందుకనే చాలా బాగా అనిపించింది. మిగతా కొంచెం చూసుకుంటే డౌన్ అనిపించింది. మణిరత్నం గారు మళ్ళీ ఒక నిమిషం ఆలోచించి ఒక అడుగు ముందుకేస్తేనే మంచిది. మరి ఏజ్ ప్రాబ్లం కదలే, మొత్తం డైరెక్టర్ చేతిలో ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ పర్ఫెక్ట్ స్టోరీ స్క్రీన్ ప్లే పట్టుకొస్తే యాక్టర్ ఎవడైనా సరే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. వాళ్ళు ఒక యాక్టర్ ఫెయిల్ ఏంటంటే ఒక సినిమా, 2 సినిమా, 3 సినిమాలతో తెలిసిపోతే ఇంట్లోనే కూర్చుంటారు, బయటకు వస్తారు. అటువంటి వాళ్ళు చాలా మంది చూసినాం. సో కమల్ హాసన్ గారిని మనం ఎక్కడ తీసి పక్క పెట్టేద్దాం, సింబుని ఎక్కడ తీసి పక్క పెట్టేద్దాం. మంచి మంచి సినిమాలు చేసారు, మంచి స్టార్గా రికార్డులను బద్దలు కొట్టారు వాళ్ళు. సో వాళ్ళకి పేరు పెట్టేది అంతా డైరెక్టర్ చేతుల్లోనే ఉంటుంది. హీరో సక్సెస్ అయితే సినిమా హీరో అని, అంటే ఫెయిల్ అయితే డైరెక్టర్ అని కూడా అనొద్దు. హిట్ అయినా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా డైరెక్టర్దే. చాలా గ్యాప్ తర్వాత వస్తుంది కదా మంచి సినిమా వస్తుంది అంటే ఎమోషన్ కనెక్ట్ అవుతారేమో అనుకున్నట్టు కావచ్చు. అవును, ఎమోషన్ కనెక్ట్ అవుతారా అనుకున్నట్టున్నారు డైరెక్టర్ హీరో గారు. సో ఆ ఎమోషన్ అనేది మనకు బాగా ఎక్కలే. కాకపోతే క్లైమాక్స్ ఎమోషన్ అయితే అన్న చెల్లి గురించి కమల్ హాసన్ గారు వాళ్ళని కలిపే విధానం, అక్కడ ఎమోషన్ కొంచెం కలెక్ట్ అవుతాము. అంతవరకు అయితే బాగా అనిపించింది. మిగతా అంటే కొద్దిగా కష్టమే. సో వాళ్ళిద్దరి కోసమే చూడాల్సి వస్తే సినిమా, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు, మేము ఇంకా టాప్ డైరెక్టర్లమే, మేము ఏం చెప్పినా చెల్లుద్ది. 100 కోట్ల మీద పెట్టుబడి ఉన్నాడంటే ప్రొడ్యూసర్ రోడ్డు మీదకి వచ్చి అడుక్కోవాలి రేపు పొద్దున. మరి మీరు ఆ స్టోరీ ఎందుకు ఓకే చేస్తున్నారు, ఆయన మీకు ఏం చెప్పి ఒప్పించుకున్నాడో నాకు ఏం తెలియదు, కానీ దయచేసి ఇలాంటి కథలతో మాత్రం సినిమాలు తీయొద్దు. అంటే ఎంత ఫ్లాప్ వచ్చినా కూడా తీయాలని రెడీగా ఉన్నారంటే పాపం వాళ్ళు ఎంత అమాయకులు, నాకు జాలేస్తుంది వాళ్ళని చూసి. ఏఆర్ రెహమాన్ గారు డిసప్పాయింట్ చేశాడు. పాట ఉంది ఏదో చిల్లి పువ్వా పిల్లి పువ్వు ఏదో పాట ఉంది, నాకు గుర్తులేదు, కానీ అది వచ్చినప్పుడల్లా నాకు నవ్వే వచ్చింది. అది చిన్న సీన్ రావడం చిల్లి పువ్వా వద్దులే, నేను పాడకూడదు బాగోదు, కానీ డిసప్పాయింట్ చేసిందండి. ఈ టైప్ ఆఫ్తో అయితే మణిరత్నం గారు దయచేసి తీయొద్దు. కొన్ని రోజులు ఎట్ తీసుకుని వేరే కొత్తగా కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే నేను చెప్పేంత స్థాయి కాదు, కానీ దీని బదులు భారతీయుడు 2 ఒక 10 సార్లు వేసినా చూసేస్తా ఫ్రీగా. భారతీయుడు 2 బెస్ట్, 10 సార్లు చూడొచ్చు. ఈ సినిమా పాడింది ఆవిడ, చూశాను కానీ పాట గుర్తులేదు. షుగర్ బేబీ అదేనా? దయచేసి ఆపేస్తే మంచిది. ఆవిడ కూడా సాంగ్లు వర్కౌట్ అవ్వవు ఇవన్నీ. బుస్సు గోలీ సోడాలో గోలీ తీసేశారు సినిమాకి.
ఇంకా అది నువ్వు బుసు బుసు అనుకుంటున్నావు ఎగరదు, సోడా వేసుకుంటున్నావు ఎగరదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. హ్యాపీయా? మణిరత్నం గారు కమల్ హాసన్ గారికి మంచి ఫ్లాప్ ఇచ్చారు, పెద్ద ఫ్లాపు. నా దృష్టిలో ఇంక నేను ఏం చెప్పాలి దీనికి, దగ్గు వచ్చే కదండి ఇది. తగ్గ లైఫ్ మంచి దగ్గు వచ్చే కదా. దయచేసి ఇలాంటి సినిమాలు తీయండి, ప్రొడ్యూసర్కి 4 డబ్బులు మిగిల్చండి. స్టోరీ పరంగా స్టోరీ కొంచెం బాగాలేదు. స్టోరీ తగ్ లైఫ్ అంటే నేను ఒక విక్రమ్ సినిమా, ఒక విశ్వరూపం అన్నట్టు అనుకున్నా. బట్ అక్కడ ఏం లేదు. అక్కడ స్టార్టింగ్ మంచిగా చూపించిండు, ఇంట్రో బాగుంది, ఎగ్జిట్ క్లైమాక్స్ బాగుంది, మిగతాదంతా డ్రామా. వాళ్ళిద్దరు ఫైట్స్ తర్వాత వాళ్ళ యాక్షన్ అంత డ్రామా బాగా వర్కౌట్ అయింది. బట్ స్టోరీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత. తగ్ లైఫ్ అంటే ఇంకో పెద్ద క్రైమ్ డ్రామా థ్రిల్లర్ ఎట్లా ఉంటుంది, ఇలా థ్రిల్లర్ డ్రామా అన్ని ఉన్నాయి. బట్ స్టోరీ అనుకున్నట్టుగా లేదు. తగ్ లైఫ్ లాగా లేదు, రొటీన్ అంతే. నేను ఒక విశ్వరూపం, ఒక తర్వాత ఏం సినిమా మొన్న వచ్చింది కదా విశ్వరూపం, విక్రమ్ ఇట్లా అనుకున్నా. బట్ తగ్ లైఫ్ వేరేగా ఉంది, డిఫరెంట్ ఉంది. ఏమో మరి కమల్ హాసన్ రైటర్ అండ్ మణిరత్నం డైరెక్టర్. మరి స్టోరీ నాకు నచ్చలేదు. త్రిష క్యారెక్టర్ బాగానే ఉంది. సినిమా యావరేజ్. లేదు లేదు. బాగుందండి. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యన ఈవెన్ ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి ఇద్దరి మధ్యన. వాళ్ళిద్దరి మధ్యన యూనో వాళ్ళ సార్ట్ ఆఫ్ ఒక సన్ అండ్ ఫాదర్ లాంటి రిలేషన్ అది వాళ్ళిద్దరి మధ్యన. అండ్ వాళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్స్ కూడా జరుగుతాయి, ఫైట్స్ జరుగుతాయి, ఆల్మోస్ట్ యూనో ఒకరినొకరిని చంపేసుకునే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. అసలు ఎక్సలెంట్గా ఉంది. వాళ్ళిద్దరి మధ్యన కాంబో మాత్రం చాలా బాగుంది. త్రిష క్యారెక్టర్ ఆవిడ చాలా బాగా యాక్ట్ చేశారు. బట్ నాకు కొంచెం ఐ మీన్ దానివల్ల కొంచెం లాగ్ అయిందేమో అని అనిపించింది ఆ త్రిష ఆవిడ ఆ పర్టికులర్ క్యారెక్టర్ వల్ల. త్రిష గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారండి. ఎక్కువ సినిమాలు చూడను, థ్యాంక్ యూ. నాకు ఐడియా ఏం చెప్పారు అంటే టేక్ అవే పాయింట్ అంటారా? సినిమా నుంచి టేక్ అవే పాయింట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీలు అంటే ఏం కాదు. కానీ అంటే మన చుట్టూనే గోతులు తవ్వే వాళ్ళు ఉంటారు, మన వెనకాలే ఉంటారు, కానీ మనకి గోతులు తవ్వుతారు. ఆ పర్టికులర్ పాయింట్ మాత్రం నా టేక్ అవే ఫ్రమ్ దిస్ మూవీ. ఉంది, కానీ ఈ పర్టికులర్ మూవీలో అది చాలా మన చుట్టూనే తిరుగుతారు, మన వెనకాలే గోతులు తవ్వుతారు అన్న పాయింట్ చాలా కళ్ళకు కట్టినట్టు చూపించారు. అది ఒకటి నా పర్సనల్ టేక్ అవే పాయింట్ ఫ్రమ్ దిస్ మూవీ ఈజ్ కొంచెం మనతోనే ఉన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీ నెవర్ నో, మన ఫ్రెండే మనల్ని బ్యాక్ స్టాప్ చేయొచ్చు. నా టేక్ అవే అయితే ఫ్రమ్ దిస్ మూవీ దట్. థ్యాంక్స్ అండి. ఎవరిదైనా చూడండి, అందరూ చూడొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు ఖచ్చితంగా. అంటే అవుట్ ఆఫ్ 10 అంటారా? అవుట్ ఆఫ్ 10 అంటే ఐ వుడ్ గివ్ 8. ఒక లవ్ స్టోరీ వరకే చూసాం, అదే అందులో ఒక ఫీల్ ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే ఒక యాక్షన్ సీక్వెన్సెస్ని ట్రై చేశారు, కానీ ఒక మోటో అనేది అసలు మూవీ ఎందుకు రన్ అవుతుంది, మనం ఏ పర్పస్లో చూస్తున్నాం అనేది మినిమం కన్సర్న్ ఉండాలి. సో ఆ కన్సర్న్ అనేది లేదు. లాస్ట్లో ఒక కంక్లూజన్ ఇస్తారు, అన్నా చెల్లెళ్ళ కోసం అనేది ఒక కంక్లూజన్ ఇస్తారు తప్పించి సినిమా మొత్తం అయితే ఏం లేదు. గ్యాంగ్స్టర్ ప్రకారం యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అంతగా పెద్దగా ఏం లేవు. ఒకటే చెప్తున్నా ఆడియన్స్కి, బాగా ఓపిక ఉండి మీకు 2.5 గంటల టైం ఉన్నది అంటే మీరు వచ్చి ఈ సినిమాని చూడవచ్చు. లేదు మాకెందుకు డబ్బులు బొక్క అంటే హ్యాపీగా ఓటీటీలోకి వచ్చినాక చూసుకోండి. అంతకు మించింది ఎవరు తోపు తురుము ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటే మాత్రం ఎవ్వరు నమ్మకండి. 2 గంటలు మీ పేషెన్స్కి మాత్రం ఖచ్చితంగా పరీక్షే. అసలు తగ్ లైఫ్ అనే టైటిల్కి అసలు జస్టిఫికేషన్ లేదు. నేను కూడా డైరెక్టర్ ఇక్కడ ఒక చేసిన మంచి పని ఏంటంటే టైటిల్ ఏంటి, దాని స్టోరీ ఏంటి అని చెప్పాడు, కానీ తీసుకెళ్లే విధానం స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అసలు ఎక్కడ కూడా పొంతన కూడా లేకుండా ఉంది. ఆడియన్ ఒకనొక టైంలో ఫస్ట్ హాఫ్లోనే దాదాపు 30 మినిట్స్లో మీకు తెలిసిపోతుంది అసలు ఏంటి స్టోరీ, ఏమి తెలియదు. ఇంటర్వెల్ వరకు కూడా చాలా పేషెన్సీగా ఉంది.
పోనీ సెకండ్ హాఫ్లో ఏమన్నా బెటర్మెంట్గా ఉంటుంది, ఏమన్నా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అంటే అసలు ఏముండవు. ఒక ఈగోయిస్టిక్ పర్సను ఒక కొన్ని తప్పుల వల్ల జరిగే ఇన్సిడెంట్స్ చూపించారు. లాస్ట్లో మాత్రం క్లైమాక్స్లో అసలు ఏంటి మోటో ఏంటి అనేది చూపించారు. బట్ అది జస్టిఫికేషన్ అయితే లేదు మూవీ. చెప్తున్నా కదా 2 hours 2.5 hours ఎవరికైతే పేషెన్స్ బాగుంటుందో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా వచ్చి చూసుకోండి అంతే. Main the camera work is brilliant. A.R. Rahman's music, both. It is not like songs, but it is coming completely as a background music. So background music is very good. And picturization, the script is very good. There is no lag. It goes fast. Manratham did justification. And we are more than satisfied. Manratham did justification. Yes, very much, very much. BGM is excellent. BGM is one of the best parts. Camera work and BGM are the top 1 and 2. Then the performances by the lead actors. Trisha's role is not so great. So okay, it is just Kamal Haasan only. Yeah, not from birth. It is there, romance is there. There are 2 heroines and there is romance. It is gangster with family and emotions. Romance is also there. ఫైటింగ్ సీన్ అయినా సీరియస్ చూపించలే. కొంచెం సీన్స్ అయితే టైటానిక్ సాంగ్ ఇచ్చేసినారు తెలుసా, అంత మంచి ఫైటింగ్ సీన్లో అంత బేకార్ ఉండే సాంగ్. అంతే, ఒక్క సాంగ్ మంచిగా ఉంది. అసలు ఇది ఇండియన్ 3 అనుకోండి. ఇండియన్ స్టోరీ సేమ్ అదే, గ్యాంగ్స్టర్ ఆయన బిట్రే చేస్తారు వాళ్ళ టీమ్మేట్స్, ఈయన కంబ్యాక్ అలా రివెంజ్ తీసుకుంటారు వచ్చి, అంతే, ఇంకేం లేదు. రొటీన్ స్టోరీ అంతే, ఏం లేదు. ఆయన నార్మల్, ఓకే, అంతా ఏం ఇది చూపించలే, ఐప్ చూపించలే ఆయనది. త్రిష అయితే ఫుల్, అసలు త్రిష తీసేసినారు యాక్టింగ్. బట్ ఆడియన్స్ AR రెహమాన్ మ్యూజిక్ హైలైట్ అంతే, ఒక్కటే సాంగ్ మంచిది అంతే, ఇంకేం లేదు అసలు. ఈయన తమిళ ఆడియన్స్ కే నచ్చాలంటే కన్నడ ఇంకా ఏం నడుస్తాడు ఆయన, అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినాడు ఆడ ప్రీ రిలీజ్ లా. లేదు, ఫస్ట్ టైం మేము కూడా మంచి ఉంటుంది అనుకున్నాం కానీ డిసప్పాయింట్మెంట్ చేస్తారు. ఏదో కొంచెం కాన్సెప్ట్ ఉన్నది అనుకున్నాం కానీ కాన్సెప్టే లేదు మూవీలో. ఆ తగ్ లైఫ్ ఇంకా మూవీకి మ్యాచ్ సింకే లేదు, అసలు జస్టిఫికేషన్ లేదు, అసలు సింకే లేదు, చెప్తున్నా కదా, కంప్లీట్లీ ఎక్కడ లేదు అసలు. ఆయన యాక్టింగ్ తో తగ్ లైఫ్ లాగా ఏమో ఉంటుంది అనుకున్నాం కానీ అది కూడా లేదు. మనీ పాన్ ఇండియా అందరు హిందీ, చాలా మంది హిందీ యాక్టర్స్, ఆయన మిర్జాపూర్ లోంచి పాన్ ఇండియా లాగా కొంచెం, అంతే కానీ పైసల కోసం ఇదంతా. ఛాన్సే లేదు. కూలీ తలైవర్ నెక్స్ట్. కమల్ హాసన్ గారు కూడా విక్రమ్ తో మంచి బౌన్స్ బ్యాక్ ఇచ్చారు, మళ్ళీ అది కొనసాగించలేకపోయారు. ఇది తగ్ లైఫ్ అయితే లేదండి, తగ్ లైఫ్ అయితే లేదు, గాన్. సింబు గారు కూడా ఏం వర్కౌట్ లేదు వర్కౌట్, మూవీ గాన్. అలాగే ఈ కాంబినేషన్ ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక నాయకుడు సినిమా తర్వాత 35 years అవును మళ్ళీ కాంబోలో మూవీ వస్తుందంటే అంత హైప్ తో ఉంటుంది. సో అది బ్యాలెన్స్ చేసుకోగలరు. లేదు అయిపోయింది ఇది, దాని బదులు హౌస్ఫుల్ 5 వెళ్ళొచ్చు. ఒకప్పుడు మరి AR రెహమాన్ గారి సినిమా నిలబెట్టారు, ఒకప్పుడు అవుట్డేటెడ్ అయిపోయినాడు ఆయన, అవుట్డేటెడ్. ఇప్పుడు లోకేష్ కనకరాజా, నెల్సన్ వీలే ఇప్పుడు నెక్స్ట్. ఓవరాల్ ఏమీ లేదంటారు, ఓవరాల్ ఏం లేదు, ఫ్లాప్ మూవీ. నేనేం ఎక్స్పెక్ట్ చేయకుండానే వచ్చిన, బికాస్ ట్రైలర్లో కూడా ఏం లేకుండే. సినిమా ఓకే, ఫ్యూ సీన్స్ బాగున్నాయి, మరీ చెత్తగా రాడ్ అట్లా అన్నా కానీ ఫ్యూ సీన్స్ బాగున్నాయి. స్టోరీ ఇస్ నాట్ న్యూ. డిపెండ్స్ అన్న, ఇక కమల్ ఫ్యాన్ అయితే ఫస్ట్ 10 minutes. నో, ఐ మీన్ నాట్ దట్ గ్రేట్. ఓకే, ఐ మీన్ కొన్ని కొత్తగా ట్రై చేశారు, బట్ అది ఓవరాల్ స్టోరీ కింద వరకు. మణిరత్నం డైరెక్షన్లో చేంజ్ చేస్తా ఏమో, నాకు మణిరత్నం సినిమాలే అనిపించలేదు. గ్యాంగ్స్టర్ డ్రామా కూడా కాదు, రొటీన్ రివెంజ్ స్టోరీ అంతే. తగ్ లైఫ్ దేనికి టైటిల్ పెట్టారో కూడా తెలియదు అన్న. నేను ఫిలిం స్టూడెంట్, ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ Kamal Haasan. I'm a fan of Kamal Haasan, AR Rahman, Maniratnam sir. So, but it was routine. That's it. There's nothing new to offer. Engaging చేయలేదన్నా, నేను కూడా ఆడియన్సే.
బట్ ఎంగేజింగ్ లేదు. సింబో క్యారెక్టర్ కూడా ఏం అంటే ఒక ఫిల్మ్ స్టూడెంట్ గా చెప్పండి, ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎలా ఉంటే బాగుంటుంది అంటే సేమ్ రొటీన్ తీసుకుని ఎంగేజింగ్ ఉండాలన్న. ఇట్ హ్యాస్ టు బి ఎంగేజింగ్. ఇట్ వాజ్ నాట్ ఫస్ట్ హాఫ్ వరకు బాగానే పోయింది. దెన్ ప్రాబ్లీ మీరు సెకండ్ హాఫ్ ప్రిడిక్ట్ చేసేస్తారు, బట్ అన్ప్రిడిక్టబుల్గా ఏం అవ్వచ్చు, ఎట్లా ఎంగేజింగ్గా చేయొచ్చు. ఇట్ వాజ్ నాట్ ఎంగేజింగ్ అన్న. తగ్ లైఫ్ మూవీ మేము ఎందుకంటే మణిరత్నం గారు డైరెక్షన్లా, కమల్ హాసన్ గారు, శంభు గారు, మన త్రిష గారు ఎంతోమంది యాక్టర్స్ ఇలా చేసిరు యాక్టింగ్. అంటే ఒక సినిమా అంటే ఇది ఒక మణిరత్నం అంటే ఒక ఎంతో ఇష్టంతో వచ్చినాము, ఎందుకంటే బ్లాక్ బస్టర్ అని అనుకున్నాము. ఎందుకంటే అది కూడా ఇలా కమల్ హాసన్ గారు మణిరత్నం గారితో డిసప్పాయింట్ చేసే సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది అనుకున్నాం. కానీ ఒక సినిమాలో స్టోరీ ఎక్కడనో కొద్దిగా తగ్గిపోయింది. ఇంకా జర బాగుంటే ఇంకా బాగుంటుండే. ఇక్కడ ఒకటి అన్న చెల్ల సెంటిమెంట్ ఉంది. ఆ చెల్ల అన్న సెంటిమెంట్ తోటి వర్కౌట్ అయింది కాబట్టి సినిమా లాస్ట్ వరకు గుంజుకొచ్చిండు. ఇక్కడ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకో, మన ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ మాత్రం చాలా బాగా కొట్టిరు. ఇక్కడ త్రిష గారు యాక్టింగ్ తీసుకోండి, ఆమె యాక్టింగ్ చాలా బాగుంది. అంటే ఎక్కడ కూడా మనం చూసినా కూడా కొద్దిగా అక్కడక్కడ తప్పిదం జరిగింది, కొద్దిగా బోర్ అనేది అనిపిస్తుంది లైట్గా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మూమెంట్లో ఆల్రెడీ మన బెల్లంకొండ సాహిబ్ పెద్ద బ్లాక్ బస్టర్, ఈ ఫ్రైడే మణిరత్నం గారు అంటే ఎంతో బ్లాక్ బస్టర్ అనుకోరు. కానీ సినిమాలో కొద్దిగా ఎక్కడో స్టోరీలో తగ్గిపోయిందన్న. ఇట్లా స్టోరీలు తీయకండి మణిరత్నం గారు, ఇంకా జర మంచిగా తీయండి. ఇప్పుడు వన్ టైం చూసుకోవచ్చు, ఒక బోర్ అని చెప్పలేము, ఫట్ అని చెప్పలేము. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ కొద్దిగా తగ్గింది. ఇక్కడ చూసుకుంటే చెల్లె అన్న సెంటిమెంట్ మాత్రం అది హైలైట్, దానికి యాక్సెప్ట్ చెప్తాను నేను, బాగుంది అది మాత్రం. అది వర్కౌట్ అయింది. చెల్లె అన్న సెంటిమెంట్ అలా చెల్లె కోసం లాస్ట్ వరకు తెలుసుకోవాలని శంభు గారు ఎంతో తపన పడతాడు. ఆ లాస్ట్కి ఫలిస్తుంది. అదొకటి హైలైట్ అని చెప్పొచ్చు. ఒకటి త్రిషని అసలు అక్కడ మాత్రం క్యారెక్టర్ నాకు త్రిష అనేది సెట్ కాలే. అంటే ఆమె యాక్టింగ్ ప్రకారం బాగుంది, ఆ క్యారెక్టర్కి ఆమె సెట్ కాదు. అంటే ఆ క్యారెక్టర్ ఉండొద్దు అసలు. ఆ ఇద్దరికి శంభు ప్లస్ కమల్ హాసన్ తగ్గట్టు ఆ సెట్ అయిపోతుండే. కానీ త్రిషని ఎందుకు అసలు వేస్ట్గా అలా పెట్టేసారు ఆ క్యారెక్టర్లో. ఒకే పక్క ఆ క్యారెక్టర్ దగ్గర పెట్టుకోరు, అంతకు మించింది ఏం లేదు. కానీ ఫ్యాన్సీ కొద్దిగా డిసప్పాయింట్ త్రిష తరగతి. ఇంకోటి రొమాన్స్ కానీ అలాంటివి కానీ కొద్దిగా అక్కడక్కడ కమల్ హాసన్ గారు కొద్దిగా అవి జర ఈ కాలంలో ఏజ్ తగ్గట్టు అట్లా ఉంటే బాగుండకపోవచ్చు, ఉండకపోతే బాగుంటుండే. ఎందుకంటే యాక్షన్ ప్రకారంగా బాగుంది, ఎక్కడ యాక్టింగ్ ఎలా చేయాలో అలా చేసి చూపించిండు. ఓవర్ యాక్షన్ ఏం లేదు, కథ తగ్గట్టు యాక్టింగ్ చేసి చూపించిండు. ఇద్దరితో బాగుంది, వర్కౌట్ అయ్యింది. కాకపోతే స్టోరీలు అనేది కొద్దిగా దమ్ము లేదు. స్టోరీ ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుంది. బాగుంది, వన్ టైం చూసుకోవచ్చు, అంతకుమించి ఏం చెప్పలేము. ఈ టైం చెప్పలేము, ఫస్ట్ టైం చెప్పలేము. సినిమా పేరు తగ్ లైఫ్, సినిమాలో తగ్గింది లైఫ్. సో లైఫ్ లేని సినిమాలాగా అనిపించింది. కాన్సెప్ట్ ఏం లేదన్న, రొటీన్ రెగ్యులర్ స్క్రీన్ ప్లే, రెగ్యులర్ కాన్సెప్ట్ ఆఫ్ ఫిలిం. మనకు ముందే అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అని. ఐశ్వర్యలక్ష్మి గారి క్యారెక్టర్ ఏంటి అనేది కూడా తెలిసిపోయి, దానికి ఏమన్నా ట్విస్ట్ లాగా ఏమన్నా ఉండుంటే మనకు కొంత ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేది. ఎందుకంటే ఆ హైకి అలవాటు పడిపోయారు జనాలు, అది వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. మన తెలుగు నేటివిటీకి అయితే ఇది పర్ఫెక్ట్ ఫిలిం కాదు. కమల్ హాసన్ లోకనాయకుడు, ఆయన యాక్టింగ్ లో కొట్టేవాళ్ళు లేరంటారు. ఆయన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదుగా. ఎందుకు జస్టిఫికేషన్ చేయలేకపోతున్నారు సినిమాలు, అంటే ముందే ఊహించలేకపోతున్నారు. భారతీయుడు 2 ఫ్లాప్ అయింది, ఇది కూడా అంటే ఒక మాట చెప్పిన, ఇది భారతీయుడు 2కి ప్యారలల్ గా తీసారేమో నాకు డౌట్. మధ్యలో కొన్ని రైల్వే యాక్షన్ సీక్వెన్స్ కానీ, స్టేషన్లో కానీ, క్లైమాక్స్ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ కొన్ని ముందు సీన్స్ కానీ, నేను భారతీయుడు 2లో ఉన్నాను, తగ్ లైఫ్లో ఉన్నాను అనే డౌట్ వచ్చింది నాకు. అంటే భారతీయుడు 2 రెఫరెన్సెస్ చాలా కనిపించాయి ఇందులో. ఎందుకు అలా తీసుకున్నారనేది నాకు అర్థం కాల. ఏమన్నా మేకప్ అది మారిస్తే బాగుండు అనిపించింది నాకు. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ వే ఆఫ్ యాక్షన్ కానీ అంతా కూడా నాకు భారతీయుడు 2కి వెళ్ళిపోయా. అండ్ మోర్ ఓవర్ ఇది మణిరత్నం గారి ఫిలిం అయితే కాదు. మణిరత్నం గారు అంటే మనకు ఒక వైబ్ వేరే ఉంటుంది. ఆయన టేకింగ్ అని టిపికల్ మణిరత్నం స్టైల్ ఒకటి ఉంటుంది, అది మిస్సింగ్ సినిమాలో. నాకు తెలిసి కమల్ హాసన్ గారు డైరెక్ట్ చేసి మణిరత్నం గారి పేరు ఏమన్నా వేసారా అనే ఒక ప్యారలల్ గా తీసేసి ఉంటారు. ఇది కూడా పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, ఎవరి పెర్ఫార్మెన్సెస్ వాళ్ళు బాగున్నాయి. అండ్ మ్యూజిక్ కూడా వీక్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. ఏఆర్ రెహమాన్ గారు అంటే మనకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అది బ్యాక్గ్రౌండ్ లో వర్కౌట్ అవ్వలేదు. లేదన్న సినిమాలో సింబు రోల్ కమల్ హాసన్ గారికి తమ్ముడు క్యారెక్టర్ లాగా, చిన్నప్పుడు ఆయనకి దొరికే ఒక కొడుకు తమ్ముడు ఈ స్టైల్ ఆఫ్ పెంచుకున్న అతనే తనకు తిరగబడితే ఎలా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్ అంతే. నిజం తెలియక పక్క వాళ్ళు డ్రైవ్ చేసినప్పుడు తిరగబడితే రెగ్యులర్ రొటీన్ స్టోరీ, దీంట్లో కొత్త ఏం లేదు. రేటింగ్ అడుగుతున్నారా? త్రిష క్యారెక్టర్ లో ఉంది, త్రిష పెర్ఫార్మెన్స్ బాగుంది అంటే ఉంది.
బాగుంది. ఉన్న ఆవిడ ఎంత చేయగలరో సినిమాకి అంత చేస్తారు. క్యారెక్టర్ అనుష్క కూడా చేశారు, కానీ అనుష్క చాలా కీలకంగా ఉంది ఆ క్యారెక్టర్, కానీ ఇందులో అసలు ఏమీ లేదు. ఏం లేదు అంటే పెర్ఫార్మెన్స్ బాగుంది, క్యారెక్టర్స్ ఏం లేవు. మీకు అదే చెప్తున్నా, పెర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్, క్యారెక్టరైజేషన్స్ అండ్ స్క్రీన్ ప్లే ఆర్ బ్యాడ్. ఓవరాల్ రేటింగ్ 5కి 1. మొత్తంగా అయితే ఇప్పుడు ఫస్ట్ టైం కమల్ హాసన్ శంభు ఇద్దరు కలిసి చేశారు, వాళ్ళ ఇద్దరి కాంబినేషన్ వర్కౌట్ అవ్వలేదంటారు. వర్కౌట్ అవ్వలేదన్న. అది కమల్ హాసన్ గారు శంభు గారు అనేటప్పటికి యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, మణిరత్నం గారి స్టైల్ కాబట్టి. ఎందుకంటే విక్రమ్ గారు, అభిషేక్ బచ్చన్ గారు ఆయన కొన్ని పెక్యులర్గా చూస్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇది కూడా వర్కౌట్ అవుద్ది అనుకున్నా, బట్ రెగ్యులర్ స్టోరీ అయిపోయింది. మనకి రెగ్యులర్గా ఉండడం వల్ల వర్కౌట్ అవ్వట్లేదు అనేది నా ఫీలింగ్. కొత్తగా ప్లాన్ చేసుకోవాలి, లేదా ఉన్న స్టోరీలో కొత్తవి తీయక్కర్లా, ఉన్నదాన్ని ల్యాగ్ చేయకుండా ఉన్న కంటెంట్లో టైంలో తీయగలగాలి. ఇలాంటి సినిమాల్ని ల్యాగ్ చేయకూడదు, స్క్రీన్ ప్లే ఫాస్ట్గా ఉండాలి, పరిగెడుతూ ఉండాలి. అది లేదు, అది వీక్ ఉంది. వేయలేకపోతున్నారు. మేబీ ఆయన ఓల్డ్ స్టైల్ ఆఫ్ టేకింగ్ కదా అయిందంతా కూడా, సో అక్కడే అయిపోయారేమో. ప్రెజెంట్ జనరేషన్కి ఇంకా రాలేదు అనిపించింది. మైట్ బి నెక్స్ట్ ఫిలింతో వచ్చేస్తారు, ఎందుకంటే హీల్ గివ్ ఏ గుడ్ కమ్బ్యాక్. విక్రమ్ చేసిన ఆయన మళ్ళీ ఎలాంటిదంటే డైరెక్టర్ బట్టి కూడా ఉంటుంది కాబట్టి. మణిరత్నం గారు కూడా కొంచెం స్లో మేకర్, మన అందరికీ తెలుసు. కాకపోతే స్లో ఉన్నా కూడా మనకి ఎక్కడ ఆయన ఫీలింగ్ మణిరత్నం స్టైల్ అని తెలిసిపోతుంది. అది లేదు, ఇది స్లో ఉంది బట్ మణిరత్నం స్టైల్లో లేదు, అదే ఫీలింగ్. సింబు పెర్ఫార్మెన్స్ బాగుంది, చాలా బాగుంది. సింబు గారి పెర్ఫార్మెన్స్ పీక్స్ అనమాట. క్లైమాక్స్ ఇద్దరి మధ్యన జరిగే టగ్ ఆఫ్ వార్ ఫైట్ ఏదైతే ఉందో అది అలా కూర్చోబెట్టారు, అది మటుకు చాలా బాగుంది. క్లైమాక్స్ ఫైట్ వాస్ పీక్స్. ఇద్దరి మధ్యన యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయింది. అన్ని బాగానే ఉన్నాయి. రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే, దట్ వాస్ నెగిటివ్ ఆఫ్ ద ఫిలిం. చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. కాకపోతే మన వాళ్ళకి మన తెలుగు నేటివిటీకి ఎలా అర్థం చేసుకుంటారు అనేది చెప్పలేము. మన తెలుగు వాళ్ళు ఎందుకంటే రెట్రో తమిళ్లో హిట్ అన్నారు, బట్ మన తెలుగులో కాల్డ్ ఇట్ అ ఫ్లాప్ ఫిలిం. సో మనకి మన నేటివిటీకి తగినట్టు మనకు ఒక ఆలోచన ఉంటుంది. తమిళ నేటివిటీ తమిళ ఏమో ఇంకా తమిళ టాక్ నేను వెళ్ళలేదన్న, వాళ్ళకి నచ్చి అది ఇంకా వాళ్ళ చేతిలో అది. సో నాకైతే తెలుగు నేటివిటీకి అయితే ఇట్ డోంట్ వర్కౌట్. బట్ తమిళ నేటివిటీ వాళ్ళకి ఏమన్నా మరి ఏమో, ఇవాళ ఫ్లాప్ టాక్ వచ్చి రేపు హిట్ టాక్ కూడా రావచ్చు. వాళ్ళ ఆలోచనలు వేరేలా ఉంటాయి. సో వాళ్ళకి వదిలేస్తాం. లైఫ్ లేని సినిమా, ప్రాపర్ లైఫ్ లెస్ సినిమాలో తగ్ లైఫ్ అని పేరు పెట్టారు, కానీ సినిమాలో తగ్గిందే లైఫ్ కాబట్టి నో లైఫ్ ఇన్ ద ఫిలిం. సూపర్, ఆయన బాగుంది. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి, ఫైట్లు అయితే చాలా బాగున్నాయి. ఈ రోజు అందరూ పాన్ ఇండియా ఆడియన్స్ ని సాటిస్ఫై చేయాలి, ఏ యాక్షన్ ఎపిసోడ్ వచ్చినా కూడా. లేదు, సినిమా అయితే బాగుందన్న, ఫైట్లు అయితే సూపర్. ఇంకా చూడాల్సిన సినిమా అయితే మంచి హిట్ అయింది. లేదు, ఫైట్ సీన్స్ అయితే మాస్ అయితే సూపర్ ఉంది. లేదన్న, బాగుంది. కొంతమంది అలా చెప్తున్నారు. ఫైట్స్ ఉన్నాయి, యాక్షన్ అయితే సూపర్ ఉందన్న. యాక్షన్ స్టోరీ అంటే మళ్ళీ నార్మల్గా ఉంది, కానీ ఫైట్స్కి అయితే మాస్